హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీవారికి ఎంతో మంది సేవ చేసి పునీతులయ్యారు. శ్రీనివాసుడి చరణాలే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇలాంటి ఎందరో మహానుభావులకు అగ్రగణ్యుడు ఎవరో తెలుసా? ఆయనే తిరుమల నంబి. శ్రీవారి భక్త గ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామికి తీర్థ కైంకర్యం ప్రారంభించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈయన భగవద్ రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యుతులుగా కీర్తిని పొందారు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి కావలసిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి ప్రతిరోజు తీసుకువచ్చేవారంట. నుంచి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించారు. దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని కోరారు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ, వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా అని దుఃఖించారట. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు, చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తానని తెలిపి నా చేతిలోని విల్లును ఆకాశంలోకి ఎక్కుపెట్టి బాణం వదిలారు. ఆకాశం నుంచి ఉరుకుతూ నీటి ధార భూమికి వచ్చింది. ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారంట. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుంచి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగా అనే నామధేయం ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమల నంబి క్రీస్తు శకం 973లో తమిళ శ్రీముఖ సంవత్సరం పురటాసి మాసం అనురాధ నక్షత్రంలో జన్మించారు. ఆయనకు శ్రీవారికి ఎంతో అనుబంధం ఉండేది. వెంకటేశ్వర స్వామి తాత అని పిలిచేవారంట. నేటికి తాతాచార్యులు వంశీయుల తిరుమలలో ఉన్నారు. అంత ప్రాశస్త్యం కలిగిన ఆయనకు దక్షిణ మానవీధిలో ఒక ఆలయం ఉంది. ఉన్న బ్రిడ్జ్ పక్కనే ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. తిరుమల శ్రీవారు ఎప్పుడు బయటకు వచ్చినా ఇక్కడ హారతి స్వీకరిస్తారు. అదేవిధంగా ఉత్సవాల్లో వేద పారాయణం, దివ్య ప్రబంధను ఈ ఆలయానికి పక్కనే ప్రారంభిస్తారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1051వ సంవత్సరం 1051వ అవతార మహోత్సవం తిరుమలలోని దక్షిణ మానవీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి ఆలయంలో ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.